రేపు సోమవారం రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలండి, 24 గంటల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా డబ్బు వస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. అయితే బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా, బెల్లం చాలా చాలా శుద్ధి అయినది, చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు బెల్లంతో చేసుకునే పరిహారాలు 99% అండి సిద్ధిస్తాయండి. అలానే కాకుండా మనకు దైవానుగ్రహం కూడా కలుగుతుంది. రేపు సోమవారం కదా, దీపం విధంగా పెట్టాలి, అలానే కాకుండా బెల్లంతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుక సోమవారం రోజున ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. మన జీవితంలో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక శని దోషాలు, శని బాధలు, దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. ఆ విధంగా చేయటం వల్ల శని దోషాలన్నీ కూడా పోయి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఇది ఒక్కసారి చేస్తేనే వస్తుందని కాదు, 1కి 2-3 సార్లు ప్రయత్నిస్తూ ఉండండి, మీకే ఫలితం తెలిసిపోతుందన్నమాట. అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసిన తర్వాత ఈ విధంగా దీపారాధన చేసుకోండి. అయితే సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి. ఇది చాలా మందికి తెలుసుండొచ్చు, కానీ కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం అనమాట. అయితే సోమవారం ఏంటంటే 7 గంటల నుంచి 9 గంటల 45 నిమిషాల లోపు ఎవరైతే దీపం పెడతారో వాళ్ళ జాతక సమస్యలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా వాళ్ళు కోరుకుంది కూడా జరుగుతుంది, వాళ్లకు పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. సకల శుభాలతో వాళ్ళు ఏంటంటే కనుక చక్కగా జీవిస్తారని చెప్పొచ్చు. కాబట్టి సోమవారం ఉదయం పూట ఈ విధంగా ఏంటంటే కనుక దీపం పెట్టండి. ఆ సమయాలలో కుదరకపోతే ఉదయం 11 గంటల లోపు కూడా పెట్టుకోవచ్చండి, ఏం కాదనమాట. ఆ సమయంలో పెట్టినా మీకు ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి పెట్టండి. అయితే ముందుగా తమలపాకు తీసుకుని దానిపైన మారేడుదలం పెట్టి మీరు అంటే ప్రమిదను కానీ మీరైతే ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టి ఇంకా తర్వాత దీపం వెలిగించిన తర్వాత రూపాయి బిళ్ళను వేసి దీపారాధన చేయండి. రూపాయి బిళ్ళను వేసి దీపారాధన చేస్తే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావటం అనేది జరుగుతుంది. డబ్బు లేక మనం నరకం చూస్తూ ఉంటాం కదండి, అలాంటి వాళ్లకు ధన సమస్య అంతా కూడా పోయి మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరు ఇలా దీపంలో రూపాయి బిళ్ళను వేయండి, వెలుగుతున్న దీపంలో వేయండి. అలా వేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళను తీసి ఎవరికైనా పేదవారికి దానం చేయండి, తుడ్చండి, ఒక క్లాతతో తుడిచి దానం చేసేయండి. డబ్బు అనేది రావడానికి అవకాశం ఉంటుంది, దైవానుగ్రహం కలుగుతుంది. రెండోది ఏంటంటే లవంగాలను వేసి దీపారాధన చేస్తే కష్టాలు పోతాయి. మన జీవితంలో అనుకోకుండా కష్టాలు వస్తాయి కదా, దాని నుంచి బయటపడాలంటే ఒక లవంగాన్ని తీసుకోవాలి, పువ్వు ఉండాలి ఖచ్చితంగా. అలా పువ్వు ఉండే లవంగాన్ని తీసుకుని దీపంలో వేసేసి ఇంకా దీపారాధన చేసేసి దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందన్నమాట. మెల్లిమెల్లిగా కష్టాలు పోతాయి, ఒకటేసారి పోతాయని చెప్పట్లేదు, మెల్లిమెల్లిగా కష్టాలు అయితే ఖచ్చితంగా పోతాయి. మీకే ఇంకా దీపం పెట్టే కొద్దీ మీకు అర్థమైపోతుందండి. ఇంట్లో ఏంటంటే చాలా వరకు కూడా రకరకాలుగా పదార్థాలను దీపంలో వేసి వెలిగిస్తారు. ఎందుకంటే దీపంలో అలా వేసి వెలిగించటం వల్ల మంచి జరుగుతుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా దీపారాధన చేయటం అనేది జరుగుతుందన్నమాట. మరి మీరు కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక బెల్లాన్ని వేసి దీపం పెడితే భూలాభం కలుగుతుందని భావిస్తారండి. యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే దీపం పెట్టండి. మీరు తమలపాకు మీద పెట్టకపోయినా నార్మల్గా ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టుకోండి. చిటికెడంత బెల్లాన్ని వేసి మీరు దీపారాధన చేస్తే భూలాభం కలుగుతుంది. అలానే యాలక్కాయని వేసి దీపం పెడితే ఏంటంటే దైవానుగ్రహం కలుగుతుంది. మనం ముందు చెప్పాం కదా, లవంగాన్ని వేసి దీపం పెడితే ఏంటంటే కనుక కష్టాలు పోతాయి అనమాట. కానీ మనం వేసిన పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. దీపం కొండెక్కిన తర్వాత ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేస్తే సరిపోతుందన్నమాట, ఫలితం వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఏంటంటే కనుక పాటించుకోండి. ఇక ఆ తర్వాత రేపు సోమవారం రోజున ఏంటంటే ఇంట్లో పూజ చేసుకోవటం, అలానే కాకుండా తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోవటం, ఆ పరమేశ్వరుని ఏంటంటే కనుక నిష్ట నియమాలతో పూజించడం, ఆ తర్వాత వచ్చేసి నీళ్లతో కానీ పాలతో కానీ దేనితోనైనా పర్వాలేదండి అభిషేకం అనేది చేసేసుకోండి. ఆ విధంగా కూడా మీకు ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంకా ఈ బెల్లం పరిహారం చేయండి. అంటే బెల్లం పరిహారం అనేది అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలుగుంటుంది, దైవానికి అంకితం చేయబడేది అనమాట బెల్లము. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయండి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. అందుకే మీరు ఈ బెల్లం పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. మనం ఏంటంటే బెల్లమే కదా, దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల ఏం ఫలితం వస్తుందిలే అనుకుంటాం, కానీ దానివల్ల చాలా ఫలితాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. బెల్లం అనేది చాలా చాలా పవిత్రమైనదండి. మనం ఏదైనా పదార్థం భగవంతుడికి నైవేద్యంగా పెడితే, అంటే ఏది పెట్టినా అది నివేదన అవుతుందో లేదో తెలియదు, కానీ బెల్లం చిన్న ముక్క పెట్టినా కానీ భగవంతుడు స్వీకరిస్తాడు అని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే బెల్లానికి చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా ప్రాధాన్యత ఇస్తారు. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయండి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. నార్మల్గా మనం ఏంటంటే కనుక మన జీవితంలో ఎన్నో కష్టాలు అంటే ఎదుర్కొంటామండి. అవేంటంటే కష్టాలు కూడా చెప్పేం రావండి. కొంతమంది లైఫ్ ఎలా ఉంటుందంటే కనుక కష్టాలతో కూడుకుపోయి ఉంటుందండి. ఎప్పుడు చూసినా కానీ కష్టాలే అండి. ఆ కష్టాల్లో ఏంటంటే కనుక కూడుకుపోయి చాలా
బాధపడతారు, ఇబ్బంది పడతారు, సతమతం అవుతూ ఉంటారు, ఎవరికి ఏం చెప్పుకోలేరు, చెప్పుకున్నా కానీ ఎవరు నా కష్టం తీర్చడు, నా బాధను తీర్చరని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళైనా సరేనండి తప్పకుండా ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. బెల్లమే కదా అనుకోని మీరు తేలికగా తీసి పారేయకండి. బెల్లం వల్లనే మంచి జరుగుతుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లం కావాలి మనం చెప్పే పరిహారానికి, మన కష్టం తీర్చుకోవటానికి, కష్టం నుంచి మనం బయటపడటానికి, కష్టాలనేవి లేకుండా కష్టాలను తొలగించుకోవటానికి, వచ్చిన కష్టాన్ని ఏంటంటే గనక మన దగ్గరికి రానివ్వకుండా మనం చేసుకోవటానికి బెల్లం పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అందుకే పెద్ద సైజులో ఉండే నిమ్మకాయ సైజ్ అంత బెల్లం తీసుకోండి. గడ్డ బెల్లం అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత ఒక గడ్డ బెల్లం అయితే సరిపోతుంది, ఎక్కువగా కూడా అవసరం లేదు. అంటే మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంత బెల్లం అండి, ఒకటే గడ్డ తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత మన కష్టం ఉంటుంది కదండి, ఆ కష్టం చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత 7 సార్లు తల చుట్టూతో తిప్పి ఆ బెల్లాన్ని ఏంటంటే గనక మీరు ముఖ్యంగా శుక్రవారాలు చేసిన, అలానే కాకుండా సోమవారాలు చేసిన ఈ పరిహారాలు 2 వారాలు మాత్రమే చేయాలని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఒకటి శుక్ర, ఒకటి సోమ. అయితే సోమవారం రోజు చేసుకునేవారు ఏంటంటే కనుక మనము మర్రి చెట్టు మొదట్లో పెట్టాలి. మీరు శుక్రవారం చేసుకున్నట్టయితే ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, రావి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ పెట్టుకోండి. ఇలా ఎక్కడ పెట్టినా పర్వాలేదనమాట. కానీ సోమవారం చేస్తే మర్రి చెట్టు మొదట్లో ఆ యొక్క బెల్లాన్ని ఏంటంటే కనుక పడేసి రండి. తప్పకుండా మీ కష్టం అనేది పోతుంది. కానీ మెల్లిగా పోతుందండి, ఒకటేసారి ఫలితం వస్తుందని చెప్పట్లేదు. మెల్లిమెల్లిగా మీ జీవితంలో నుంచి ఆ కష్టం అనేది తొలగిపోతుంది. మీకే ఏంటంటే కనుక తెలిసిపోతుంది. కాబట్టి రేపు సోమవారం పూట తప్పకుండా పాటించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీ కోరికలు తీరాలంటే, అంటే చాలామంది కూడా కోరికలు ఉంటాయి కదండి, తీరవు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక బియ్య పిండి తీసుకోండి. చిన్న గ్లాసు అంటే టీ గ్లాసు బియ్య పిండిని తీసుకొని అందులో బెల్లం నీళ్లు పోసేసి ఇక్కడ చేయించే విధంగా ఇలా ముద్దలాగా చేసుకోండి. అలా ముద్దలాగా చేసిన తర్వాత ఆ బెల్లాన్ని ఏంటంటే ఆవుకు పెట్టండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు బెల్లాన్ని పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. బెల్లం ఆవుకు పెట్టడం వల్ల ఏంటంటే కనుక సమస్త దేవతలకు మనము ఒక నైవేద్యం పెట్టినట్టు కాబట్టి సమస్త పాపాలు కూడా పోతాయన్నమాట. అలానే కాకుండా మనం కోరుకుంది కూడా జరుగుతుంది. మనం కుబేరులాగా మారుతాము, మన సుడి తిరుగుతుంది. మన జీవితంలో ఉండే నష్టాలు కష్టాలతో పాటు మనం కొన్నిసార్లు భరించలేని సమస్యలు కష్టాలు ఎదుర్కొంటాం కదా, అలాంటి వాటి నుంచి బయటపడతాం. ఎంత పెద్ద కోరికైనా సరేనండి, కోరుకుంటే అసలు జరగదండి, భగవంతుడు మా కోరికే తీర్చడండి అని బాధపడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా చక్కగా పనిచేసే పరిహారం. కాబట్టి రేపు సోమవారం రోజున ముఖ్యంగా మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇలా ఈ పరిహారం చేసేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుని తాకి నమస్కారం చేసుకుని మీరు తీసుకెళ్ళిన ఈ యొక్క పిండి ఉండ ఉంటుంది కదా, పిండి ముద్ద, అదేంటంటే కనుక బెల్లంతో కూడింది కదండి, చాలా పవిత్రమైనది కాబట్టి కోరిక చెప్పుకొని ఆవుకు తినిపించండి, సరిపోతుంది. చూడండి ఎంతలా మీ కోరిక తీరుతుందో మీకు అర్థమైపోతుంది. అంటే మేము చేశామండి మాకు ఇంకా ఫలితం రాలేదంటే కొంచెం సమయం పడుతుంది కదండి, ఏదైనా వెంటనే టక్కున ఫలితం అయితే రాదు కదా. కొంచెం ఏంటంటే కనుక సమయంతో మీరు ఓపికతో ఉండండి, తప్పకుండా మార్పు అనేది ఉంటుంది. మన మార్పుని చూస్తామో ఆ మార్పుని చూసి మనం షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఇలా ఏంటంటే కనుక ప్రయత్నించుకోండి, మంచి రిజల్ట్ని పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అలానే కాకుండా శివానుగ్రహానికి పాత్రలు కండి. ఇలా బెల్లంతో చేసుకునే ఎలాంటి పరిహారమైనా సరే మీకు తప్పకుండా సిద్ధిస్తుందండి. అలానే మంచి ఫలితాలను కూడా తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. కాబట్టి మన ఇంట్లో ఉండే బెల్లంతోనే మనం దీనికోసం ప్రత్యేకించి కొనాల్సిన అవసరం కూడా లేదనమాట. కొనుక్కోకుండా ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే బెల్లంతోనే పరిహారం చేసేస్తే సరిపోతుంది. ఇంకంతకంత ఫలితం అయితే వస్తుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత రేపు సోమవారం రోజున ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక ఇంకొక పరిహారం, ఇది కూడా అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉండే పరిహారం. కాబట్టి 2 లవంగాలతో ఇలా చేసుకోండి. లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం, ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, ధనం లేకపోతే ధనాన్ని కూడా సమకూరుస్తాయి అన్నమాట లవంగాలు. అంతటి శక్తి లవంగాలకు ఉంటుంది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి లవంగాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. అందుకే మరి మీకు కూడా మంచి ఫలితాలు రావాలన్నా, మీ జీవితం మారాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా సరే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే విధంగా ఈ లవంగాల పరిహారం అనేది ఆచరించండి. అయితే లవంగాలు ఏంటంటే కనుక మనకు వచ్చే చెడు కళల నుంచి విముక్తి కలిగించడానికి, ధనం అనేది రప్పించడానికి, డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు, అలాంటి నరకం నుంచి మనని బయటపడేయడానికి ఏంటంటే కనుక లవంగాల పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుందన్నమాట. ఎంతటి డబ్బు సమస్య అయినా సరేనండి ఈజీగా తీర్చేసుకోవడానికి లవంగాల పరిహారం ది బెస్ట్ అని చెప్పొచ్చు. 2 లవంగాలు ఎక్కువగా కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట, ఒక 2 లవంగాలు కదండి తీసుకోండి. అయితే డబ్బు రావట్లేదు కదా, డబ్బు లేక నరకం చూస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక 2 లవంగాలు పువ్వు ఉండేలాగా చూసుకోండి. అంటే పైన పువ్వు ఉంటుందండి లవంగానికి, అది ఉండేలాగా చూసుకోండి. అది లేదనుకోండి పరిహారం ఏంటంటే మనం చేసుకున్నా కానీ పెద్దగా ఫలితం రాదనమాట. అది ఉండేలాగా చేసుకొని తీసుకొని ఇంకా 2 లవంగాలు ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మీరు ఇలా ఏంటంటే కనుక డబ్బు రావాలి, సంపాదన పెరగాలని మీ ఇష్టదైవం ముందు కూడా పెట్టుకోవచ్చు. అంటే మనకి ఇష్టదైవం ఉంటారు కదండి, మనం ఇప్పుడు శివుణ్ణి
దేవుడిని కానీ, లక్ష్మీదేవిని కానీ, ఆంజనేయ స్వామిని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, ఇలా ఎవరికి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు ఏంటంటే కనుక భగవంతుని పూజిస్తారు, ఆరాధిస్తారు. కాబట్టి మీ ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదండి, వాళ్ళ ముందు వాళ్ళ పట్టం ముందు పెట్టండి, సంకల్పం చెప్పుకొని పెట్టుకోండి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాలను కాసేపు వదిలేసి తీసేసి మీ పర్సులో దాచుకుంటే చాలు. డబ్బు వస్తుంది, అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ధన సమస్య పూర్తిగా తొలగిపోయి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది అన్నమాట. డబ్బు అనేది ఏదో ఒక రకంగా రావడానికి కూడా ఈ లవంగాల పరిహారం అనేది అనుకూలిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మరి మీరు కూడా అనుకూలతను కలిగి ఉండాలన్నా, అలానే కాకుండా ధనాన్ని రప్పించుకోవాలన్నా, రుణబాధను తొలగించుకోవాలన్నా సరే ఈ లవంగాల పరిహారం అయితే తప్పకుండా చేసుకొని చక్కగా ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని ఏంటంటే కనుక పూర్తిగా మార్చుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి, ఇదేంటంటే రాత్రి సమయాలలో చేయాల్సిందనమాట. మనము పడుకుంటే చెడు కళలు వస్తూ ఉంటాయండి. కళల్లో ఏదేదో కనిపిస్తూ ఉంటుంది. కళల వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి కూడా చెప్పుకోలేము. అంటే చెడు కళలు ఎలా వస్తాయంటే కనుక ఎవరో వచ్చి మీద కూర్చున్నట్టు, గొంతు నమిలినట్టు, గొంతు పట్టుకున్నట్టు, కాళ్ళు పట్టి లాగినట్టు, ఇంకా చెడు కళలు వచ్చి ఇబ్బంది పెడితే కొంతమంది పక్క కూడా తడుపుకుంటారు. అంటే చెడు కళల వల్ల అందరికీ భయం అవుతుంది. అంటే కొంచెం మంచి కళలు వస్తే ఏం కాదు, కానీ చెడు కళలు వస్తే దాని ప్రభావం మన మీద ఎంతో కొంత ఉంటుంది కదండి. పదే పదే మనకు చెడు కళలు వచ్చి మనని ఇబ్బంది పెడుతున్నాయంటే ఏదో చెడు జరుగుతుందని అర్థం కదా. అలా జరగకుండా ఉండాలంటే లవంగాల పరిహారం అనేది చెయ్యండి. దీనివల్ల మీకు 99% మంచి జరగటానికైతే అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరే మీ కళ్ళతో చూస్తారు, షాక్ అయిపోతారు. అలానే కాకుండా ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక చెడు కళలు అనేవి రాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం. ఎలాంటిదైనా సరేనండి, చెడు కళ వల్ల మీరు సఫర్ అవుతున్నారంటే మాత్రం ఒక్కసారి 2 లవంగాలు తీసేసుకొని పరిహారం చేసుకోండి. 2 లవంగాలు మీ జీవితాన్ని మార్చేసి మీకుండే ఈ చెడు కళల ప్రభావం మొత్తం తొలగిస్తాయి అనమాట. ఎలాంటి చెడు కళ అయినా సరే స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు. వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని రూల్ లేదు. కాబట్టి ఇంకా ముందుగా రాత్రి పడుకునేటప్పుడు మనం ఏంటంటే అన్ని పనులు అయిపోయిన తర్వాత పరిహారం చేయాలి. కొంతమంది ఏంటంటే కనుక పరిహారం చేసిన తర్వాత టీవీలు చూడటం, ఫోన్లు చూడటం, వాకింగ్లు చేయటం ఇలా చేస్తూ ఉంటారండి. ఇంకా మనం పడుకునేటప్పుడు చేసుకుంటే మంచిదండి. మనం ఇదంతా కూడా చేసేసి మనము మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఆ పరిహారాలు మనకు పనిచేయవు. మళ్ళీ మనం ఏమనుకుంటామంటే కనుక ఇది వేస్ట్ ఏమో, ఫలితం రాదేమో అనుకుంటాం. అలా కాదు. అందుకే మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా పడుకుంటున్నాం, ఏ పని చేయట్లేదు అన్నప్పుడు ఏంటంటే గాజు గ్లాసులో నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా నీళ్ళని తీసుకోండి. అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ముందుగా అది మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ పెట్టుకోండి. అలా గాజు గ్లాస్ని మాత్రమే వాడాలండి. ఇక్కడ గాజు గ్లాస్ మాత్రమే తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న తర్వాత 2 లవంగాలు తీసుకొని చేతిలో పట్టుకోండి. అంటే ఎడమ చేతిలో కానీ కుడి చేతిలో కానీ ఎలాగైనా సరే పట్టుకోవచ్చండి. పట్టుకొని ఏంటంటే చెడు కళలు అనేవి రాకూడదు, కళల నుంచి మాకు విముక్తి కలగాలి, కళలు అనేవి ఏంటంటే కనుక మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, తల చుట్టూదా 3 సార్లు లేదా 5 సార్లు తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఆ లవంగాలను ఏంటంటే కనుక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకున్నారు కదా, ఆ నీటిలో ఈ లవంగాలు వేసేయండి. అలా వేసేసిన తర్వాత ఏంటంటే మీరు మంచం మీద పడుకుంటే మంచం కింద పెట్టండి. లేదు మంచం కింద పెట్టుకోవడం రాకపోతే పక్క కూడా పెట్టుకోవచ్చు. కానీ దాని మీద ఏంటంటే కనుక మూతలు ఎలాంటివి ఏవి పెట్టకూడదు. నార్మల్గా ఇంకా నీళ్ళల్లో లవంగాలు వేసేసి వదిలేయాలి. అంటే లవంగాలు సంకల్పం చెప్పుకోవాలన్నమాట. ముందుగా ఏంటంటే సంకల్పం చెప్పి ఇలా తల చుట్టూ లవంగాలు మాత్రమే తిప్పాలి, నీళ్లు తిప్పకూడదు. అలా చెప్పిన తర్వాత లవంగాలు నీళ్ళల్లో వేసేసి మీ దగ్గర పెట్టుకోండి. కింద పడుకుంటే మీ తలపై పైన పెట్టుకోండి, కింద పడకుండా చూసుకోండి. మంచం మీద పడుకుంటే మంచం పక్కన ఇట్లా పెట్టుకునే వీలుని బట్టి, లేదంటే మంచం కిందనైనా సరే పెట్టుకోవచ్చు. అలా పెట్టేసుకొని పడుకొని ఇంకా తెల్లారిన తర్వాత ఆ నీళ్లు లేచిన తర్వాత వెంటనే వాటిని డ్రైనేజ్లో కానీ, లేదంటే ఏంటంటే కనుక ఏదైనా మురికి కాలువ ఇలా ఉంటాయి కదా, మన ఇంటికి దూరంగా, మళ్ళీ మన ఇంటి ముందే పోసుకుంటే మనకు ఇబ్బంది ఉంటుంది కదా, అందుకే మన ఇంటికి కొంచెం దూరంగా పోసేసి ఇంకా ఆ గ్లాసుని కడిగేసి ఇంట్లోకి తెచ్చుకొని శుచిగా ఇంకా మీరు మీ పనులు చేసుకోండి, స్నానం చేసేసుకోండి, సరిపోతుంది. ఆ రోజు నుంచి మీకు చెడు కళలు అనేవి రావు. కళలు వచ్చినా కానీ ఇంత భయంకరంగా రావు. ఆ కళలు ఏంటంటే కనుక దినం తగ్గిపోతూ ఉంటాయి. అంటే రోజు తగ్గిపోతూ ఉంటాయి. కళలు ఏంటంటే కనుక ముందు కంటే ఇప్పుడు మీకు బెటర్గా అనిపిస్తుంది. ఆ కళల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. కళలు అనేవి లేకుండా రాకుండా ఉండటానికి చక్కగా పనిచేసే పరిహారం, చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం. మీరే ఏంటంటే చేసిన తర్వాత చూసి ఆశ్చర్యపోతారండి. అంత బాగుంటుందన్నమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఆచరించేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా మీకుండే చెడు కళలు ఏవైనా సరే పోగొట్టుకోండి. చెడు కళల నుంచి మీకు మీరే ఏంటంటే కనుక విముక్తి కలిగించుకోండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చి దైవానుగ్రహం అనేది పొందేలాగా చేసేసుకోండి. అన్ని విధాలుగా కూడా బాగుంటుందన్నమాట. ఇది ఏంటంటే చాలా శక్తివంతమైన పరిహారం అండి. దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, కానీ చెడు అయితే జరగదు. చాలామంది చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఆచరించడం వల్ల అంతకంత ఫలితం వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అండి.